హిందీ భాష దేశ భాష అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అంతేకాదు హిందీకి మరే ఇతర భాషలతో ఎటువంటి ఘర్షణ లేదని అమిత్ షా వెల్లడించారు. హిందీ ఇప్పటివరకే వ్యవహారిక భాషగానే ఉందని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హిందీ పరిధి పెరగాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. హిందీ భాష గొప్పతనం మరే ఇతర భాషకు రాదంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అయితే హిందీకి మరే ఇతర భారతీయ భాషలతో ఎటువంటి ఘర్షణ లేదని అమిత్ షా వెల్లడించారు. భారత్లో ఎన్ని భాషలున్నా హిందీ భాషకు భారతీయ సమాజంలో ఒక ప్రత్యేక స్థానం ఉందంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాగా హిందీ ఇప్పటి వరకు కేవలం వ్యవహారిక భాషగానే ఉందని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హిందీ పరిధి పెరగాల్సిన అవసరం ఉందంటున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. సైన్స్, టెక్నాలజీ, న్యాయ వ్యవస్థ, అలాగే పోలీసుల భాషగా కూడా మారాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో 5వ అఖిల భారతీయ రాజభాషా సమ్మేళనంలో అమిత్ షా పాల్గొన్నారు. భాష ఎవరికైనా తల్లి వంటిదన్నారు అమిత్ షా. దీంతో భారతదేశంలోని భాషలన్నింటినీ కాపాడుకోవడానికి భారతీయులందరూ కృషి చేయాలని ఆయన కోరారు. కాగా తల్లిదండ్రులు వారి పిల్లలతో మాతృభాషలోనే మాట్లాడాలని అమిత్ షా కోరారు. ఇక్కడ అమిత్ షా ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. సంస్కృతం భారతదేశానికి జ్ఞానగంగ అందించిందని అమిత్ షా పేర్కొన్నారు. అయితే సదరు జ్ఞానాన్ని ఇంటికి తీసుకువచ్చిన ఘనత హిందీ భాషకు దక్కుతుందని అమిత్ షా వెల్లడించారు. కాగా దేశ ప్రజలందరినీ ఒక్కటి చేసిన ఘనత హిందీ భాషకే దక్కుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మన దేశంలో భాషాపరంగా వైవిధ్యం ఉందని ఆయన వెల్లడించారు. హిందీ దినోత్సవ్ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ తమ సందేశమిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా హిందీకి ఇటీవల గౌరవం పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇది భారతీయులందరికీ ఎంతో గౌరవమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అయితే ఒక్క హిందీయే కాదు, అన్ని భారతీయ భాషలు సుసంపన్నం కావాల్సిన అవసరం ఉందంటున్నారు నరేంద్ర మోదీ. అంతేకాదు రానున్న తరాలకు మన భాషలను సగర్వంగా అందించగలగాలి అన్నారాయన. హిందీ అంటే కేవలం సమాచారాన్ని చేరవేసే మాధ్యమం మాత్రమే కాదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. హిందీ భాషను భారత్ అస్తిత్వానికి ఒక సజీవ గుర్తింపుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇదిలా ఉంటే హిందీ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఇతర దేశాల దౌత్య కార్యాలయాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే హిందీని దేశవ్యాప్తంగా పాపులర్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల త్రిభాషా సూత్రాన్ని తెరపైకి తీసుకువచ్చింది. అయితే సదరు త్రిభాషా సూత్రానికి కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రధానంగా తమిళనాడులో త్రిభాషా సూత్రం నిబంధనకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. హిందీ భాషను బలవంతంగా తమ మీద రుద్దితే సహించేది లేదంటున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. త్రిభాషా సూత్రంపై దాదాపుగా యుద్ధం ప్రకటించారు ఎంకే స్టాలిన్. కాగా త్రిభాషా సూత్రాన్ని వచ్చే ఏడాది ఎన్నికల్లో నెగిటివ్ గా ప్రచారం చేయడానికి ఎంకే స్టాలిన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు ఐఐటి, ఐఐఎం వంటి
టెక్నికల్ లేదా నాన్ టెక్నికల్ విద్యా సంస్థల్లో హిందీ భాషను తప్పనిసరి చేయాలంటూ కేంద్ర మంత్రి అమిత్ షా నాయకత్వంలోని పార్లమెంటరీ కమిటీ 2022లో కొన్ని సిఫార్సులు చేశాయి. అయితే ఈ సిఫార్సులపై దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. అనేక బీజేపీయేతర రాజకీయ పార్టీలు ఈ సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకించాయి. దేశంలో ఎన్నో అధికార భాషలుండగా ఒక్క హిందీనే ప్రధాన భాష చేయడం ఏంటని ప్రశ్నించాయి. ఏదేమైనా భారతీయ ఆత్మ హిందీ భాషలోనే ఉందంటున్నారు భాషా శాస్త్రవేత్తలు.